అయ్యా పాస్టర్ గారు, ఒక నిమిషం ఫోన్ మాట్లాడుతున్నా పాస్టర్ గారు. అయ్యా కొంచెం అన్న ఒక నిమిషం. అయ్యా బిజీగా ఉన్నారనా? సరే నేను మళ్ళీ చేస్తానండి, నేను కూడా కొంచెం బిజీగా ఉన్నా. ఓకే అయ్యా. చెప్పండి. అయ్యా మా అమ్మకి బాగాలేదయ్యా, మీ అమ్మ అనారోగ్యంతో ఉంది. ఎవరండి మీ అమ్మ? గుండెల్లో నొప్పి వస్తుంది. అదేనయ్యా ఆ రోజు మీరు బాప్తిజమం ఇచ్చారు చూడండి, ఆ చెరువు దగ్గర, కాప్రా చెరువు దగ్గర. మార్తమ్మ కదా? అయ్యా ఒక్కసారి రండి అయ్యా, గుండెలో నొప్పి వస్తుందంట, ఒక్కసారి. అయ్యో ఏంటి బాగానే ఉన్నారు కదా? బాగానే ఉండింది అయ్యా, ఆల్ ఆఫ్ సడన్ గా పడిపోయింది, కింద పడిపోయింది, అయ్యో వస్తుందంట అయ్యా. కొంచెం దయచేసి రండి అయ్యా, రండి అయ్యా కొంచెం. సరే నేను వస్తున్నాను, బట్టలు వేసుకున్నాను, మీరు పదండి, మీరు పదండి. అయ్యా మీరు రావాలయ్యా, నేను వస్తాను పదండి, నేను వస్తాను పదండి. అంతేనా బాబు? సరే నాన్న, నేను ప్రార్థన చేస్తాను, కళ్ళు మూసుకున్నానా? ప్రార్థన చేస్తానన్నా. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ అన్న. మీరు గొప్ప సేవకులు అయ్యండి, మీరు నాతో ప్రార్థన చెప్పుకోవడం అంటే అబ్బా ఇది చాలా సంతోషంగా ఉందన్న. మీ పాపతో, మీ పాప బర్త్డే సందర్భంగా చేస్తానన్నా, తప్పకుండా ప్రార్థన చేస్తానన్నా. కళ్ళు మూసుకున్నాను. ఎవరండి? మొన్న మీరు ప్రార్థన చేస్తా అన్నారు, వస్తా అన్నారు హాస్పిటల్కి బ్రదర్. మీరు ఆయన బాగా సీరియస్ అయిపోయాడండి. మీరు ఏమవుతారండి అతనికి? మా అంకుల్ అవుతారండి ఆయన. మీరు వస్తానన్నారు. చాలా మంచిగానండి, రెగ్యులర్ గా వస్తూ ఉంటారు. కానీ కాదులేండి, కొంచెం బాగా షెడ్యూల్ బాగా బిజీ అయిపోయిందండి. మీకు తెలియదు, నాకు కూడా నిద్ర కూడా సరిగా లేదండి. చాలా సీరియస్. ఎప్పుడు ఉదయాన్నే 4 గంటల దగ్గర నుంచి ఒకటే ఫోన్లు, ఒకటే సేవ, టైం లేదు. ఆ రోజు వస్తానన్నారు కానీ రాలేకపోయానండి. కరెక్ట్. సీరియస్ గా ఉన్నారు. అయ్యో అయ్యో, ఏమైందండి అసలు? ఏంటి, ఏం జరిగింది? అది క్యాన్సర్ బ్రదర్, తెలుసు కదా మీకు. అయ్యో అయ్యో, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేస్తే వాడుతున్నాను అన్నారు కానీ పాపం ఏం చేస్తాంలేండి. మందులు ఏడ బాగా చేస్తారు బ్రదర్, ప్రార్థన చేస్తేనే బాగా అవుతారు అని ఒక విశ్వాసం. మిమ్మల్ని కవరిస్తున్నాడు బ్రదర్. అవునండి, మంచి ఆయన పాపం. ఎందుకంటే మీరు కల్లో వచ్చినా నా మీద ఆధారపడుతూ ఉండేవాడు. మీరు కల్లో వచ్చారని కూడా చెప్పాడు బ్రదర్. వచ్చేవాడు, ప్రతి నెల పాపం దశభాగం కూడా ఇచ్చేవాడండి. అవును బ్రదర్, చాలా విశ్వాసం. ఏదైనా ప్రోగ్రామ్ అనగానే చాలా మంచిగా వచ్చి ముందుండి నడిపించేవాడు. చాలా విశ్వాసం, చాలా విశ్వాసం ఉండేవాడు. ఫైనాన్షియల్ గా ఏదైనా ఉన్నా కూడా ముందు తనే ముందుకు వచ్చేవాడు. ఒకసారి వస్తున్నాను తప్పకుండా వస్తున్నాను.